హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నటువంటి కొండ ఇదంతా కూడా గుండ్ల బ్రహ్మేశ్వరానికి సంబంధించినటువంటి అభయారణ్యంలో ఉన్న బైరేని గుండాలు. అక్కడ చూడండి, వాటర్ బాగా కొండ యొక్క రాతిలోంచి నీరు బయటికి వస్తూ ఉంది. ఆ ఫ్లో అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. శబ్దం కూడా బాగా వినపడుతుంది చూడండి. సో అక్కడ నుంచి వాటర్ వస్తాయి. ఇక్కడ వచ్చే వాటర్ను గత 2 ఏళ్ళ క్రితం నుంచి మానేశారు, కానీ అంతకుముందు అంతా కూడా రైల్వే వాళ్ళు నీటిని రైళ్లలో నీళ్లు పట్టడానికి ఉపయోగించేవాళ్ళు అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ గుండాలు బైరేని గుండాలు అంటారు. ఇది ఎప్పటికీ ఎండిపోదు. చాలా సంవత్సరాలు నుంచి కూడా ఈ నీరు ఎప్పటికీ ఇట్లాగే ఉంటుంది. ఎండాకాలమైనా వర్షాకాలమైనా ఎప్పుడు నీరు అనేది ఇక్కడ సమృద్ధిగా ఉంటుంది. పక్షులకు, జంతువులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. ఇది నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఒక భాగం. సో మీరు ప్రకృతిని ఆస్వాదించాలి అంటే ఇక్కడ దగ్గరలోనే గెద్దలూరు దగ్గర ఉన్నటువంటి దిగువమెట్టలో ఒక వనవిహారి కూడా ఇప్పుడు కొత్తగా ప్రారంభించారు. మీరు ఎవరైనా ప్రకృతి ప్రేమికులు ఉంటే, ప్రకృతిని ఆస్వాదించాలి అనుకుంటే ఇక్కడికి వచ్చేసి సందర్శించవచ్చు. ఇక్కడ ఎంతో పెద్ద చెట్లు ఉన్నాయి, బాగా పెరిగేటి మామిడి చెట్లు కూడా ఉన్నాయి. మనము అడవి నుంచి వచ్చినటువంటి ఎన్నో రకాల చెట్లే మన ఇళ్ళ దగ్గర పెంచుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ న్యాచురల్గా పెరిగినటువంటి చెట్ల నుంచి వచ్చే కాయలు చాలా రుచిగా ఉంటాయి. వాటికి వచ్చేటువంటి నూనె, ఆ పదార్థాలు కూడా చాలా బాగుంటాయి, గట్టిగా ఉంటాయి అన్నమాట. మనం సాధారణంగా బయట ఉన్నటువంటి మామిడి చెట్ల కంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి మామిడి చెట్ల నుంచి కాసే కాయలకు ఆటోమేటిక్గా వాటిలోనే నూనె ఉంటుంది. దీనికి కేవలం ఉప్పు, కారం వేసుకొని ఆ గిరిజనులు ఇక్కడ గతంలో అంటే పూర్వం రోజుల్లో ఉండేవారు, వారు ఉపయోగించుకునేవారు అనమాట. అంటే తినడానికి వాళ్ళకి ఆహారంతో పాటు ఈ పచ్చడిని కూడా ఉపయోగించుకునేవారు. సో ఫ్రెండ్స్, ఇది చూడడానికి చాలా బాగుంది కదా. చూడండి, చాలా చేపలు కూడా ఉన్నాయి. చూడడానికి చాలా చక్కగా ఉంటుంది. చక్కని ప్రదేశం. టూరిజం రాను రాను ప్రకృతితో మమేకం అయ్యే విధంగా ఉందన్నమాట. వాటర్ ఫాల్స్ ఇంకా వర్షాకాలంలో చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా వర్షాకాలం తగ్గడం వల్ల కొద్దిగా తక్కువగా ఉంది, కానీ మామూలు టైంలో చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.